ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా డాట్స్ అనేది వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద డాట్ కూడా అదేవిధంగా షోల్డర్ మిడిల్ నుంచి కిందకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ డాట్ని డాట్కి మధ్యలో 1.5 మార్కింగ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. ఈ విధంగా అసలు రాదనుకునే వాళ్ళు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకొని చంక భాగానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ వేసుకోండి, లేదా 3 డాట్స్ బ్లౌజ్ అయితే 3 డాట్సే వేసుకోవాలి. ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. చాలా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. డాట్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే 4 డాట్స్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, షేప్ అనేది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని పైన యాడ్ చేసుకోవాలి. సేమ్ కలర్ లేకపోయినా పర్వాలేదు లోపల వేసుకోవడానికి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పైన వేసుకొని ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి షేప్ పట్టిని. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా టైలరింగ్ మెటీరియల్స్ సంబంధించినవి ఏదైనా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మనకి షేప్ అనేది ఊడిపోకుండా ఉంటే 2 లైన్స్ వేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఇప్పుడు కూడా తాళ్ళ పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు మనకి తాళ్ళ పట్టికి ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఇప్పుడు ముందు చిన్న ఫోల్డింగ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు తాళ్ళ పట్టిని.
ఇప్పుడు మనం తాళ్ళు వేసే దగ్గర మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు తాళ్ళు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. తాళ్ళు వేసే దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మెడభాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. మెడ చుట్టూరు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. సెకండ్ ఛానల్లో కూడా మీకు మెజర్మెంట్ చార్ట్స్తో ప్రతి సైజెస్ కూడా కట్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా వదులుకొని మనం ఓపెన్ సైడ్ లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు నెక్ అనేది నీట్గా రౌండ్గా తిరగాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టిని మనం ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మన చేతిగుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి. మన చేతికుట్లు వేసుకోవడానికి లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతికుట్లు వేసుకోవచ్చు. లోపల ఫోల్డింగ్ చేసుకొని మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు మిషన్ మీద వేసుకోండి, లాంగ్ స్టిచ్ వేసుకొని అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మన చేతికుట్లు వేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. Thank you for all watching.